డెసిమల్ నెంబర్ డివిజన్ 2 డిజిట్ నెంబర్స్. సో ఇప్పుడు మనం ఈ 2 డిజిట్ డివిజన్ ఎలా చేద్దామో చూద్దాం. 2 డిజిట్ నెంబర్తో ఎలా డివిజన్ చేద్దామో చూద్దాం. ఇక్కడ 2 డిజిట్ నెంబర్, ఇక్కడేమో 1 డిజిట్ నెంబర్. డెసిమల్ నెంబర్ 1 డిజిట్ నెంబర్, ఇక్కడేమో 2 డిజిట్ నెంబర్. మరి ఎలా తీసుకోవాలి అంటే మనకి 24 అనేది ఈజ్ నాట్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1 కాబట్టి మనకి 24 zeros 0. ఎందుకంటే సైడ్కి ఇలా టేబుల్ రాసేసుకోండి చక్కగా నీట్గా. సో జీరోసా తీసుకోవాలి. 24 జీరోసా 0 1. డెసిమల్ నెంబర్ మనకి సబ్ట్రాక్ట్ అవ్వదు. సో మనకి ఇక్కడ డెసిమల్ ఉంది, ఎలా రిమూవ్ చేయాలి? ఇక్కడ డెసిమల్ నెంబర్ రిమూవ్ చేస్తే మనం కోషియంట్లో డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. డిజిట్, నెక్స్ట్ డిజిట్ ఏముంది? 5 యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఇది డివైడ్ అండ్ ఇది డివిజర్. 24 ఈజ్ 24 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 15? నో, ఇట్ ఈస్ నాట్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 15. 15 ప్రోడక్ట్గా ఉందా? లేదు కదా. సో మరి ఏం తీసుకోవాలి? మళ్ళీ కూడా జీరోసా 0 తీసుకోవాలి. నెక్స్ట్ డిజిట్ ఏముంది? ఇప్పుడు మన 24 టేబుల్ని అబ్జర్వ్ చేయండి. 153 ఉందా ఈ ప్రోడక్ట్స్లో? ఈ ప్రోడక్ట్స్లో 153 లేదు. బట్ ఈ 2 ప్రోడక్ట్స్కి బిట్వీన్గా ఉంది. ఈ 2 ప్రోడక్ట్స్కి బిట్వీన్గా ఉంది కాబట్టి ఇది గ్రేటర్ అవుతుంది, స్మాలర్ అవుతుంది. సో 168 ఈజ్ 168 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 153? నో. కాబట్టి స్మాలర్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని మనం తీసుకోవాలి. ఎక్కడ వస్తుంది? మధ్యలో. మన టేబుల్ ఏంటి? ఇది డివిజర్. మన డివిజర్ ఎక్కడ రాసుకోవాలి? 6 కోషియంట్లో పెట్టుకోవాలి. 6. హౌ మచ్? వాట్ ఈస్ ద ప్రోడక్ట్? 144. 144. 153 minus 144. What is the difference? 9. నెక్స్ట్ డిజిట్ ఏం మిగిలిపోయింది ఇక్కడ? 6. మళ్ళీ 26 ఉంది కదా, 96 ఉంది కదా. ఈ 96 మన ప్రోడక్ట్స్లో ఉందా? ఎస్. ఇట్లా బాక్స్ పెట్టేసుకోండి. 24 డివిజర్ మనం ఎక్కడ వేస్తున్నాం? 4. 4 కోషియంట్లో రాసుకోవాలి. 96 ఎక్కడ రాసుకోవాలి? డివైడ్ అండ్. సో రిమైండర్ ఏంటి? రిమైండర్ ఈజ్ 0. వాట్ ఈస్ దిస్? కోషియంట్. మరి వాట్ ఈస్ ద ఆన్సర్? 5, 3, 6 and 24 equal to 0.064. Got it?